కోట్ల రూపాయలు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అభివృద్ధి చేశారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ఏపీలో ఎక్కడ పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెట్రో లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు కనీసం రాజధాని లేదని అన్నారు. చంద్రబాబు అమరావతిని 3Dగా చూపిస్తే జగనన్న 3 రాజధానులు అంటూ ఒక్క రాజధాని నిర్మాణం కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. వైసీపీ, టీడీపీ, బీజేపీకి బానిసలయ్యాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తుందని షర్మిల ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేసిన జగన్ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఊసేలేదని గుర్తు చేశారు. 60,000 కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాలుగా జగనన్న గారు వైసీపీ అధికారంలో ఉంది. జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలలో చేసిన అప్పులు, చెల్లింపులు అన్నీ కలుపుకుంటే అక్షరాల 8 లక్షల కోట్ల రూపాయలు. పాతవి ఇప్పటివి అన్నీ కలుపుకుంటే ఈరోజు అప్పు 11,50,000 కోట్ల రూపాయల అప్పు ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. ఇది ఈనాటి ఆంధ్రప్రదేశ్ వాస్తవం. పోనీ ఇన్ని డబ్బులు తెచ్చారు కదా, ఇన్ని లక్షల కోట్లు తెచ్చారు కదా, 8 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ మీద మీరు ఖర్చు పెట్టామని చెప్తున్నారు కదా, మేము అభివృద్ధి చేశాము రండి చూపిస్తామని చెప్తున్నారు కదా. మరి ఇంత డబ్బు మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? మనకు స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయేది ఎకానమీలో.